హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏటిగట్టు ప్రయాణం చేయబోతున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి గుడిమూల. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, మీరు చూడకపోయింటే చూడండి. అండ్ ఇది ఐకార్డ్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు మనం గుడిమూల రోడ్లో ఉన్నాం, అంటే గుడిమూల గెస్ట్ హౌస్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడ ఏటిగట్టు అనేది ఉంటుంది. ఏటిగట్టు మీద ఇప్పుడు రైడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు అంటే వర్షం పడింది కాబట్టి కొంచెం ఏటుగట్టు రోడ్ అనేది సరిగ్గా లేదు. సో మీరు చూడొచ్చు. సో అలాగే ముగ్గురిని కలిసి అలా అప్పుడు రైడ్కి వెళ్ళిపోతున్నాం. సో మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ని రొయ్యల చెరువులు అలాగే చేపల చెరువులు ఉంటాయి. అలాగే ఇంకా మనం ఆ రొయ్యల చేపల చెరువుల మధ్యలో నుంచి వెళ్తే అక్కడ చిన్న మడ అడవుల టైపులు ఉంటాయి అన్నమాట. అవి గోదావరి పక్కనే ఉంటాయి. అటుపక్క అంతా గోదావరి. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కొబ్బరి చెట్లు, అలా కొబ్బరి తోటలు, చేలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ని ఒక వే కనిపిస్తుంది, ఒక దారి అనమాట. ఆ లోపలికి వెళ్తే గోదావరి పక్కన ఉండే ఒక గెస్ట్ హౌస్ కనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది వ్యూ అక్కడ. కాకపోతే ప్రెజెంట్ క్లోజ్ చేశారు. అది యాక్చువల్గా ప్రైవేట్ గెస్ట్ హౌస్ కింద అనమాట. బయట విజిటర్స్ని అలౌ చేయరు యాక్చువల్లీ. కానీ అక్కడ వ్యూ మొత్తం చాలా బాగుంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ రొయ్యల చెరువులు బాగా సాగు చేస్తారు. అలాగే రొయ్యల చెరువులు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద చేపల చెరువులు కూడా ఉంటాయి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అలాగే కొన్ని ఎక్విప్మెంట్ అనమాట. చెరువుల్లో పెడతారు కదా రొయ్యల చెరువుల్లో, సంథింగ్ లైక్ ఆక్సిజన్ సంబంధించి ఆ ఎక్విప్మెంట్ మొత్తం ఉంది అక్కడ. మనం ఇలాగే స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోతే మనకి సెకండ్పల్లి లంక రోడ్డుకి వెళ్తాం అనమాట. సో ఆ ఏటిగట్టు అక్కడ ఎండ్ అవుతుంది, అంటే సెకండ్పల్లి బోన్ అంటారు. కరెక్ట్గా అక్కడికైతే వెళ్తాం అప్పుడు ఈ రోడ్ నుంచి వెళ్తే.
కామెంటరీ ఇవ్వమంటావా? ఇవ్వు. అది రామేశ్వరం వెళ్ళేది అనుకుంటా గారు. అంటే ఓకే, ఇప్పుడు మనం అడ్వెంచర్ చేయబోతున్నాం విత్ రవితో. అలా వెనకాల సందీప్ ఉన్నాడు మెయిన్. ఇక్కడే భయం వేస్తున్నాను. జాగ్రత్త. మన మోటో ఏంటంటే రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో రిస్క్ ఉండదు, అడ్వెంచర్ ఉండదు. మన మెయిన్ కావాల్సింది అడ్వెంచర్ కాబట్టి మనం తీసుకుంది ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న కాంట్రాక్ట్ నా అకౌంట్లో 300 ఉంది, 160 రూపాయలు ఎక్కువ. భయం ఏంటంటే అక్కడ చాలా బాగుంటారు. అది అంత లోపల వద్దులే, జస్ట్ రవి అసలైన అడ్వెంచర్ అది. నువ్వు అక్కడికి వెళ్ళి నుంచే పొడిగిస్తా. ఇంకేది బాగుంది సందీప్, నువ్వు అలా సందీప్ వెళ్ళొచ్చు కదా, ఫోటో ఆడు కూడా అడిపోకపోతే ఇక్కడ అడిపోలా ఉంది అది. అక్కడి నుంచి అలా పోజిట్ అయిపోయి ఏ చెరువులా? ఈ ఒకటి ఎంత ఏరియా ఉంటుంది సందీప్ చెరువు ఏరియా? చెరువులు మళ్ళీ సాగు చేసి ఉంటావు. సాగు అంటే వరి పండించవచ్చు. కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయంటే చేతిలో కర్రని ఇచ్చుకోవాల్సింది. ఓకే, ఇక్కడి నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అయిపోద్దాం, మినీ ఫారెస్ట్. సో ఇదే అనమాట చెప్పిన మినీ ఫారెస్ట్, అదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు కదా, మడ అడవులు అనమాట. దీని పక్కనే ఇప్పుడు ఈ గోదావరి ఉంటుంది. మన గోదావరి కనిపించట్లేదు, ఇది కొంచెం ఎక్కువ ఉండటం వల్ల. సో ఇక్కడైతే చాలా వెరైటీ పిట్లు అయితే ఉన్నాయి. మనం ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది లొకేషన్. అలాగే రకరకాల పిట్లు అవన్నీ కూడా తీసుకోవచ్చు. సో చాలా రేర్గా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే దీన్ని అనుకున్న లెఫ్ట్ సైడ్ని పెద్ద పెద్ద చెరువులు, చేపల చెరువులు, అలాగే రొయ్యల చెరువులు. ప్రజెంట్ అయితే చేపల చెరువులు ఏమీ అంతగా చేయట్లేదు అంటుంది. సో అంత వాటర్లో లేవు కాబట్టి. సో ప్రజెంట్ చేపలు అయితే ఏం లేవు, అంత పట్టేశారు. మనం ఈ మడ అడవులు అంటే ఇవి దాటి వెళ్తే పక్కన మొత్తం గోదావరి. ఈ కింద కూడా ఈ చెట్లు కింద కూడా వరకు కూడా గోదావరి ఉంటుంది. సో చాలా బాగున్నాయి. సో లొకేషన్ చాలా బాగుంది నిజంగా, అంత మొత్తం గ్రీనరీయే.
రోడ్డుకి వెళ్ళిపోద్దండి తగినట్టు పిల్ల. కానీ ఇక్కడ లొకేషన్ అయితే ఎదిరిపోద్ది. ఇక్కడ మీకు ఇక్కడ పైగా ఏటుగట్టు మీద బైక్ రైడింగ్ అయితే ఇంకా బాగుంటుంది. సో చాలా బాగుంటుంది. ఇక్కడ మోటో వ్లాగ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.